అంటే ప్రధానిగా మోదీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సుభిక్షంగా ఉండాలంటే ఎంపీగా అరవింద్ ధర్మపురి కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వరం చౌరస్తాలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అందులో తమిళసై మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే ప్రపంచ నాయకుడు, బలమైన వ్యక్తి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. దేశానికి బలమైన ప్రధాని కావాలంటే కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన బీజేపీతోనే సాధ్యమన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై పోటీ చేసి అరవింద్ విజయం సాధించారన్నారు. కవిత ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు జైల్లో ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం రోజు జిల్లా రాష్ట్ర పదాధికారులకు, కార్పొరేటర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, మహిళా థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. దేశ భవిష్యత్తు, దేశ సురక్షితంగా ఉండాలంటే ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. హిందువులందరికీ భవిష్యత్తులో మన తరాలన్నీ, మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడుకునే ఎన్నిక ఇది. ఇవాళ ఉగ్రవాద సంస్థలు, సిమ్మి, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇటువంటి బ్యాండ్ ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి బహిర్గతంగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కనీసం సిగ్గుమాలిన తనం కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు సపోర్ట్ చేస్తామని లేఖలు రాస్తే దాన్ని తోసిపుచ్చడం కూడా చేస్తలేదు. సంతోషపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని, కాంగ్రెస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని, వేసిన ఎవరు ప్రధాని, బీజేపీకి ఓటు వేసిన ఎవరు ప్రధాని, మోడీజీ. స్ట్రాంగ్ లీడర్ మోడీజీ. మీ అందరూ కమలపు గుర్తు ఓటు. మీ అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం సురక్షితంగా ఉండాలి, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మోడీజీ ప్రధాని కావాలి. అదే విధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి, నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగండి. అరవింద్ ధర్మపురి తమ్ముడు ఎంపీ కావాలి. ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో ఈసీ ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.